శిలువపై యేసు క్షమించుట పార్ట్ 2 చూద్దాం. మన దోషాలను పాపాలను తన మీద వేసుకొని తాను అన్యాయంగా శిలువ శిక్ష విధించినప్పటికీ మన అందరినీ కూడా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని ప్రార్థిస్తున్నాడు ప్రభువు. మనలను రక్షించిన వానినే శిలువ వేశాము, మన పాపాలను దోషాలను భరించిన వానినే మనం ఈనాడు శిలువ వేశాము. అయినా పాపాలు దోషాలు మన్నించి వీరిని కాపాడమని ప్రార్థించాడు క్రీస్తు శిలువలో. మనమైతే నాకు శిలువ వేసిన వానిని చంపి వానిని వదలొద్దు అని పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతూ ఉంటాము. ప్రియా సహోదరి సహోదరు, మనకెవరైనా సెలవ వేసినా కదా, అసలు మన ఎవరైనా కొట్టినా తిట్టినా మనం ఏమంటాం తెలిసిన, ఆఖరికి నేను కూడా ఇంత వాక్యం చెప్తాం, బైబిల్ చదివిన మనం కూడా ఎప్పటికైనా టైం వచ్చింది అప్పుడు చూస్తాం వీడి సంగతి అనుకుంటాం మనసులో. కానీ అట్లా లేదండి, అందరూ కూడా క్రీస్తు ప్రభు క్షమించినట్లే క్షమించమంటున్నారు. ఏదో మాటల ద్వారా అంటామే తప్ప చేతలలో క్రియలలో మనము చూపించలేము. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి క్షమించాలి, అందరినీ కూడా క్షమించాలి. అందుకే మనమైతే పెద్ద పెద్దగా మాట్లాడతాము, కానీ వీళ్ళు వదలొద్దు, నన్ను చంపిన వాళ్ళు వదలొద్దు అంటాం. కానీ క్రీస్తు ప్రభుని సిలువ వేసిన సైనికులను, పిలాతును, అన్నాను, కైఫాను, పంట్రోతులు, సైనికులు, దొంగలు అందరూ నిన్ను నన్ను పాపులను ఆయనను చంపిన వారి కొరకు ప్రార్థించమని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చంపిన వారిని కోసము తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు అని మరణం వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు వారి కొరకు ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, శిలువ మీద తనను తాను తగ్గించుకొని మరణించటమే కాదు, తనను చంపిన వారిని కూడా, శత్రువులను కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి గొప్ప మహానుభావుడు యేసుక్రీస్తు. ఈనాడు ఆయన ఇంకా యేసు ఒకే ఒక్క మాట, మనమైతే పెద్ద పెద్ద డైలాగులు అంటాం, వాడిని వదలొద్దు వీళ్ళు వదలొద్దు అని, కానీ యేసుక్రీస్తు ఒకే ఒక్క మాట, వీరిని క్షమించుము అని ప్రార్థించాడు. శత్రువులు, మనం కూడా హింసించు వారి కొరకు ప్రార్థించాలి, శత్రువుల కొరకు మనము ప్రార్థించాలి. మనల్ని ఎవరైతే హింసించుచున్నారో వారి కొరకు ప్రార్థించమని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. శత్రువులను మనం పాపులమైనప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు. మనం శత్రువులుగా ఉన్నప్పుడే, పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. క్షమించి పాప బలిదానంగా క్రీస్తు మనలను అందరినీ క్షమించాడు. మన అందరి కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. మన పాపాల కొరకు, మన దోషాల కొరకు, శత్రువులను కూడా ప్రేమించమంటున్నాడు. అందుకే నేను ఎట్లాగైతే శిలువ మీద ఉండి శత్రువులను ప్రేమించు వారి కొరకు ప్రార్థించానో, ఈనాడు నిజంగా మీరు నన్ను అనుసరిస్తే మీరు కూడా శత్రువులను ప్రేమించాలి, మేము హింసించు వారి కొరకు ప్రార్థించాలి, వారిని మంచిగా మార్చాలి అని క్రీస్తు ప్రభు ఈనాడు మనకి ఇస్తున్న ఆజ్ఞ. నీ శత్రువులను ప్రేమించుము. నిన్ను ప్రేమించిన వారినే ప్రేమిస్తే అది విలువేముంది, ప్రేమ ఏమంటారు? కానీ మనము ప్రేమించని వారిని ప్రేమించాలి, మనలను శత్రువులుగా భావించే వారిని ప్రేమించాలి. మనలను ఎవరైతే దోషరహితంగా చూస్తున్నారో, ఈమె పాపి అంటుందో వారినే మనము ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరులా, క్రైస్తవులు అంటే అసలు ఎట్లుండాలో తెలుసా? ఎవరైనా మాట్లాడలేదనుకో, ఇరుగు పొరుగులే కానీ ఇంకెక్కడైనా కానీ వెళ్ళి వాళ్ళని మనమే మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడటం కాదు, మనమే ఎక్క బాగున్నావా, ఎప్పుడొచ్చినావు, ఏమైంది, మొన్న ఊరికి, ఏదో ఒక మాట కలుపుకొని మాట్లాడాలి. అదే క్రైస్తత్వం అంటే. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే క్రైస్తవ జీవితం ఆషామాష జీవితం కాదు. క్రైస్తత్వం అంటే ఏదో అందరూ జీవించినట్లు జీవించటం కాదు. ఇప్పుడు అన్యులు, తెలియని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళైతే ఎవరెవరిన కోపం ఉంచుకుంటే వారితో మాట్లాడరు. నెలలు కాదు, సంవత్సరాలు కాదు, తరతరాలు కోపము, పగ ఉంటుంది. కానీ క్రైస్తవులకి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం లోపే, ఒక్క గంటలోనే వారు సమాధాన పడాలి. అందుకే శత్రువులను ప్రేమించండి అని కూడా క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆయన క్షమించటమే కాదు, శత్రువులను మనకు కూడా చెప్తున్నాడు. అందరినీ క్షమించాడు క్రీస్తు. క్షమ
ఆయన ప్రేమ చంపిన వారిని కూడా ప్రేమించింది. క్రీస్తు ప్రేమ ఎట్లాంటిదంట, క్రీస్తు క్షమాపణ ఎట్లాంటిదంట, కేవలం తిట్టిన వారినే కాదు, కొట్టిన వారినే కాదు, కొరడాతో కొట్టిన వారినే కాదు, సిలువ వేసి చంపిన వారిని కూడా ఆఖరికి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. తనను తాను సిలువ వేసిన వారిని కూడా క్షమించాడు. తాను తనని సిలువ వేసిన వారిని కూడా క్షమించాడు. తండ్రి, వీరు చేయునది ఏమో వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించుము అని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడ, ఎంత గొప్ప దేవుడో తెలుసా యేసుక్రీస్తు అట. ఎలాగంట, పుట్టిన వారినే క్షమించట్లేదండి, తిట్టిన వారినే క్షమించట్లేదు. చూడండి, తనని తాను సిలువ వేసి బల్లపు పోటుతో పొడిచి సిలువ మేకులు కొట్టి తనని చంపినా కానీ అసలు వారి కొరకు ప్రార్థిస్తున్నాడండి. ఈనాడు ఎవరైనా చంపితే ఊపుకుంటారా? కొట్టితేనే ఊపుకోని పరిస్థితులలో యేసుక్రీస్తు తనను తాను సిలువ వేసిన వారిని కూడా ఆ యొక్క సిలువ మీద, తండ్రి, వీరు చేయనది ఏమో వీరు ఎరుగరు, క్షమించమని ప్రార్థిస్తున్నాం. మనము కూడా శత్రువులందరిని కూడా, నాకైతే ఎవరు శత్రువులు లేరు, అందరూ మిత్రులే. తెలిసి తెలియక ఎవరైనా ఉంటే ఈ తపస్సు కాలంలో అందరికీ నేను దేవుని తరపున క్షమాపణ అడుగుతున్నాను. నిండు హృదయంతో క్షమాపణ అడుగుతున్నాను ప్రియ సహోదరు.